साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। చైర్పర్సన్ గారికి ఓకే సామాగ్రి ఎన్నికల సిబ్బంది గురించి కూడా మీరు చాకచక్యంగా వ్యవహరించి ఎటువంటి ఇబ్బంది ఇటు కార్యవర్గంలో యువ నాయకులు కార్యవర్గం అందరూ కూడా ఉండాలి. మేడం ఇటు చూడండి, ఫోటో చూడండి. రెడీ రెడీ. ఇగో తిరిగి చూడాలి మేడం, అదే విధంగా తిరిగి చూడాలి. ఎన్నుకున్న పెండం మహేందర్ గారికి మరియు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న రాజమల్లి శ్రీనివాస్ గారికి మరియు వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సంతోషం. ఎందుకంటే కొన్ని విషయాలు తెలియని విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది, సంతోషం. ఎందుకంటే ఫస్ట్ మమ్మల్ని మాట్లాడేది అంటే లేదు, మేము ఉంటాము మీరు మాట్లాడిన తర్వాత అని. ఇప్పుడు విషయంగా మాట్లాడేది కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎప్పటి విద్యార్థి అంటే ఒక వ్యక్తి చనిపోయే వరకు కూడా విద్యార్థి ఉంటారు, కొన్ని విషయాలు తెలియని కూడా తెలియాల్సి ఉంది. అదేవిధంగా నయి బ్రాహ్మణుల గురించి కూడా తెలుసుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి, ఈ రోజు తెలుసుకోవడం జరిగింది కొన్ని కొంత మటుకు. అందులో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మహేందర్ గారు చెప్పడం జరిగింది, ఈ నయి బ్రాహ్మణ సంఘం వాళ్ళందరూ కూడా చనిపోయినప్పుడు 20,000 ఇవ్వడం అనేది నిజంగా ఏ కులంలో కూడా లేదు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ప్రతి కులంలో పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు. కానీ పేదవాళ్ళకి చనిపోయినప్పుడు కూడా ఎలాంటి దాన సంస్కారాలు చేయలేని పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ అది ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఆ సిచ్యువేషన్ ఏ సిచ్యువేషన్ లో చనిపోతారో తెలియదు, అట్లాంటప్పుడు దాన సంస్కారాలకు కార్యక్రమాలకు కావాల్సిన ఆర్థిక సహాయం చేయడం గొప్పతనము. నిజంగా అభినందిస్తున్నాను మీ సంఘ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమం పెట్టినందుకు. అదేవిధంగా మీ కుల వృత్తి గురించి మాట్లాడాల్సి వస్తే చాలా చెప్పడం జరిగింది, పుట్టి నుంచి చనిపోయిన వరకు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఒక వ్యక్తి పుట్టారు అంటే వెంట్రుకల నుంచి మొదలు పెడితే చనిపోయేటప్పుడు వాళ్ళ కొడుకులకు చేయడం కూడా ఈ కుల వృత్తులే చేస్తున్నారు. కానీ ఆధునికంగా రోజులకు పెరుగుతున్న వాటిని ఆధునిక పరికరాలే కానివ్వండి, వ్యవస్థలే కానివ్వండి, ఈ కుల వృత్తులను వెనుకకు విధంగా చేస్తుంది. కానీ కొంతమంది మాత్రమే, అంటే ఎవరైనా వాళ్ళ పిల్లలు ముందంజలో ఉండాలి, చదువుకోవాలి అనేది ఉంటుంది. కానీ చాలా మందికి ఇప్పటికీ ఎంత ఆధునిక వ్యవస్థ మారుతున్నా కానీ మన పద్ధతులు సంస్కృతులు మన సంప్రదాయాలు మాత్రం మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చనిపోయిన నుంచి పుట్టి నుంచి కూడా సంప్రదాయాలన్నిటి మనం పాటిస్తున్నాము. వాళ్ళంటి పాటించాలి అంటే మన కుల వృత్తులను మనం పాటించాల్సిందే, అదేవిధంగా మన సంప్రదాయాలను పాటించాల్సిందే. ప్రతి ఒక్క వ్యక్తి పాటిస్తున్నారు. ఈ సంప్రదాయాల గురించి తెలియాల్సిన బాధ్యత ఉంది. నిజంగా ఇప్పుడు ఎన్ని ఆధునిక బ్యూటీ పార్లర్ అని అలాగే వచ్చినా కానీ ఏదైనా చనిపోయినప్పుడు మాత్రం అక్కడికి
వెళ్ళలేరు. అదేవిధంగా వెంట్రుకలు తీసినప్పుడు కూడా వాళ్ళని పిలిపించి ఇంటికాడో టెంపుల్లోనో గుడిగానో చేస్తారు, కానీ అక్కడికి వెళ్ళలేదు. అలాంటి వృత్తులు అనేది చాలా మటుకు ఉన్నాయి. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా చాలా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. మీ దాంట్లో కార్పొరేషన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కార్పొరేషన్ అనేది మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 16 కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడే ఏర్పడ్డది, అదేవిధంగా చెప్పడం జరిగింది ఏర్పాటు చేయడానికి. ఒక కార్పొరేషన్ ఉంది అంటే చదువులకి కానివ్వండి, ప్రతి ఒక్క వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కంపల్సరీగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అనేది రావాలి, ఎవరైనా ఏ కులస్తులకైనా కానీ. అదేవిధంగా ఇప్పుడు బీసీ లోన్స్ అనేటివి వాళ్ళు కూడా తప్పకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ కులవృత్తులలో కూడా చాలా మంది లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక మంచి షాప్ పెట్టుకుందామే అన్నా కానీ వాళ్ళకి ఆర్థికంగా సహాయం కావాలి, వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. అలాంటివి వచ్చినట్టయితే వాళ్ళ వృత్తిపరంగా కానీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద కానివ్వండి, వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడగలరు. ఈరోజు నాయి బ్రాహ్మణ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సభ్యులు అధ్యక్షులు పెళ్ళం మహేందర్ గారికి, ఉపాధ్యక్షులు మరిపల్లి గంగరాజం గారికి, ప్రధాన కార్యదర్శి రాచమల్ల శ్రీనివాస్ గారికి, సహాయ కార్యదర్శి మరిపల్లి సాగర్ గారికి, కోశాధికారి రాచల్ల శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ ఎవరో కొత్త కాదు నాకు, మీరందరూ నా కుటుంబ సభ్యులే. చాలా కాలంగా చూస్తున్నాను నేను మీ అందరినీ. ప్రతి ఒక్కరు నా వాళ్ళే అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. మీరందరినీ ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు మీరందరూ ప్రతి ఒక్కరి గురించి చెప్పాల్సింది ఏముంటుంది. ఈరోజు మనం ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదైతుందో మన కోసం, మన కుల వృత్తులు, కుల సంఘాల కోసం చాలా అభివృద్ధి సంక్షేమాలు తీసుకొచ్చింది. ఈ అభివృద్ధి సంక్షేమాలు 16 కార్పొరేషన్లు చేసింది. ఏదైతే ఫెడరేషన్లో ఉండిపోయిందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రభుత్వం ముందంజలో ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరికీ సహాయం చేయడానికి, ఎందుకంటే ప్రజలకు చేయాల్సింది ప్రభుత్వం. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాన్ని, ఏదైతే బీసీలను ఖచ్చితంగా బలోపేతం చేయడానికే ప్రభుత్వం వచ్చింది, ప్రజల కోసం ఆలోచించడానికే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా చేస్తుంది. దానికి తోడుగా మేము అందరం ఉన్నాము. మీకు ఎలాంటి కుల సంఘాలకైనా, కుల భవనాలకు, కుల వృత్తులకు ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఎలాంటి వచ్చేవి ఉన్నా ఖచ్చితంగా మేము ముందంగా నుండి జీవన సహకారంతో మేము చేస్తామని చెప్పేసి, అలాగే మున్సిపల్ పక్షాన ఎలాంటి మీకు ఉన్నాయో అవన్నీ మేము ఖచ్చితంగా చేసి తీరుతాము. అలాగే మీరందరూ వెనుకబడిపోయాని మాత్రం ఎప్పుడు అనుకోరు. మీరు ఒక గొప్ప పాత్ర పోషిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, ఒక శుభకార్యం నుంచి అశుభకార్యం ఏదైనా కానీ ముందంజలో ఉండి ప్రతి ఒక్కరు ఒక పాత్ర, ఫస్ట్ పాత్ర మీదే ఉంటుంది. ఏ కార్యక్రమంలో అయినా ఒక తల్లి బిడ్డను, ఒక పెద్దవాళ్ళు ఉండేవాళ్ళంటే ఒకప్పుడు వాళ్ళని మంత్రస్థాని అని పిలిచేవాళ్ళు, నాకు కొంచెం తెలియదు. బట్ కాకపోతే ఏంటంటే ఆ అమ్మ వచ్చి డాక్టర్లు లేని టైంలో కూడా ఆ బిడ్డకి తల్లికి పురుడు పోస్తుంది. ఆ తల్లికి పురుడు పోస్తే బిడ్డ పుట్టిన తర్వాత తల్లిని బిడ్డను కాపాడేంత బాధ్యత ఆ అమ్మే తీసుకుంటుండే. డాక్టర్లు లేని టైం కూడా వాళ్ళే డాక్టర్లు అయ్యారు ఆ కాలంలో. అలాంటి గొప్ప పాత్ర పోషించి మీరు అందరూ మా జీవితాల్లో. మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక ముందు మీరు మీ దాంట్లో ఏంటిదంటే ఇప్పటికే కౌన్సిలర్స్ ఉన్నారు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు. మనం పనిచేస్తూ వెళ్తే ఖచ్చితంగా మనకు ఫలితం లభిస్తుంది, మనకు అధికారం ఆటోమేటిక్గా వస్తుంది. మీరు అందరూ పని చేయండి. ఇప్పుడు కౌన్సిలర్ ఉన్నారు అని ఇక్కడ మేము వెనుకబడిపోయినామని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. పని చేస్తే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు, ఇంకా పెద్ద పెద్ద పదవులు వస్తాయి. పెద్ద పెద్ద దాంట్లో ఉండి మీరు ఆదేశించే ఒక స్థాయికి మీరు వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరు రావాలి కూడా. అలాగే ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక నుంచి ఏదైనా కానీ మీరు అందరూ మాకు చెప్పొచ్చు. మేము ముందు ఉండి మీకు ఏ సహకారం కావాలన్నా మేము అందరం ఖచ్చితంగా చేసి తీరుతాము. హక్కుంది, జీవనంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారు, ప్రభుత్వం కూడా ఉంది. మీరు అందరూ ఆలోచించండి. ఎవరైతే మన కోసం మంచి చేస్తారో, ఎవరైతే ఏ నాయకుడైతే మన కోసం ఆలోచిస్తారో ఆయన కోసం మీరు అందరూ ముందు నుండి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.